హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం మీతో చూద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం. ఐజియా చాప్టర్ 40 verse 11. He will feed his flock like a shepherd. He will carry the lambs in his arms, holding them close to his heart. He will gently lead the mother sheep with their young. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయిను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఏంటిదనంట, గొర్రెల కాపరి వలె ఆయన తన మందని మేపుతాడంట. అంటే ఇక్కడ చూస్తే ఒక గొర్రెల కాపరి ఎలాగైతే తన మందని చూసుకుంటాడో, ఒక గొర్రెల కాపరి ఎలాగైతే అవునా తన యొక్క గొర్రెలు చెదిరిపోకుండా ఎలాగైతే కాపలా కాస్తాడో, ఒక గొర్రెల కాపరి ఎలాగైతే తన మందకి ఏ ఆహారం కావాలి, ఎక్కడికి తీసుకెళ్తే ఆహారం దొరుకుతుంది, వాటికి తినాల్సిన అవసరం ఎక్కడుంది, ఎలాగైతే అవి ఎక్కడ వేటి పాలు అవ్వకుండా దేవుడు వాటికి కావాల్సిన సమస్తాన్ని సమకూరుస్తాడంట. అంటే ఇక్కడ అలానే ఇక్కడ మనకి చెప్తున్నది ఏంటిదంటే, ఒక గొర్రెల విషయంలోనే ఒక కాపరి అలా ఉంటే, నా ప్రజలని నేను ఇంకా బహుగా వారిని నేను చూసుకుంటాను, ఇంకా బహుగా ఆశీర్వదిస్తాను, వారికి కావాల్సిన సమస్తము నేను ఇస్తాను, వారికి ఏది అవసరమో ప్రతిదీ సమకూర్చి నేను ఇస్తాను. ఎలాగైతే ఒక గొర్రెల కాపరి తన గొర్రెలని కాపాడుకుంటూ వస్తాడో, అలానే నా ప్రజల్ని నేను కూడా గొర్రెల కాపరి వల్ల నేను కాపాడుకుంటూనే వస్తాను. ఎలాగైతే చూడండి, ఒకవేళ చిన్న గొర్రెలు ఉంటే అవునా, చిన్న గొర్రె పిల్లలు ఉంటే ఖచ్చితంగా కాపరి ఏం చేస్తాడంటే, వాటికి ఆహారం కావాలి, పాలు కావాలి, కాబట్టి ఖచ్చితంగా తల్లి దగ్గరికి పంపిస్తాడంట. అలానే ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు చూడండి, యెహోవా దేవుడు యెషయా భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటిదంటే, ఎలాగైతే గొర్రెల కాపరి తన చిన్న పిల్లల గురించి ఆలోచిస్తాడు, అలానే నేను నా పిల్లల గురించి ఆలోచిస్తాను, అలానే నేను వారందరి గురించి నేను ఆలోచిస్తాను. ఏమేమి కావాలి, ఏమేమి అవసరం, ఏమేమి కొదువు ఉన్నాయి, వాటన్నిటి గురించి నేను ఆలోచిస్తున్నాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నాకు సహాయం కావాలి, నాకు కాపరి కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు తోడుగా ఉండాలి, నాకు ఎవరు లేరు అని అనుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడున్నాను, నేను గొర్రెల కాపరి వలె నీకు ఉండి అండగా ఉండి నిన్ను నడిపిస్తాను. ఒక గొర్రెలని ఎలాగైతే తన గొర్రెల కాపరి నడిపిస్తారో అలానే నేను నిన్ను నడిపిస్తాను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా దిగులు పడకు, ఎక్కడ నిరుత్సాహపడకు, నేనున్నాను, నేను నీ పట్ల కార్యం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. నీ జీవితం నా చేతుల్లో ఉంది, నువ్వు భయపడకుండా ధైర్యంగా అడుగులు ముందుకై నేను నీ పట్ల గొప్ప మేలులు చేయబోతున్నాను. ఆమేన్.